ఎవరైతే ఇంకా 10 నుంచి 15 రోజుల్లో కాయ కోస్తారో, కోతకు రెడీగా ఉందో అటువంటి వాళ్ళు 0050, సో సల్ఫేట్ ఆఫ్ పొటాష్, దాని తర్వాత పొటాషియం షియోనైట్ KMS అంటాం. సో ఇవి 2 ఖచ్చితంగా ఇవ్వండి. దీనివల్ల మనకు కాయ అవుట్ అనేది పెరుగుతుంది. అదొకసారి జాగ్రత్తగా గమనించండి. 0050 మొక్క వయసును బట్టి మనకు 2 to 5 kg వరకు ఇవ్వచ్చు. కానీ మీరు 2 kg పర్ ఏకర్ ఇవ్వండి చాలు. తక్కువ ఎక్కువ సార్లు ఇవ్వాలి. ఆ సూత్రం గుర్తుపెట్టుకోండి. పొటాషియం షియోనైట్ అంతే, 2 kg పర్ ఏకర్ చొప్పున ఇవ్వండి. 4 daysకి ఒకసారి, 4 daysకి ఒకసారి అట్లా ఇవ్వండి. మినిమం 3 daysకి ఒకసారి అయినా ఇవ్వచ్చు. ఆ విధంగా ఇవ్వండి. కాయ నీట్గా సైజ్ పెరుగుతుంది, అవుట్ అని బాగా వస్తుంది. అదొకసారి జాగ్రత్తగా గమనించండి. అదేవిధంగా ఎవరైతే జింక్, ఐరన్, బోరాన్ అవన్నీ డ్రిప్ ఫర్టిగేషన్ ఇచ్చింటారో వాళ్ళు ఇప్పుడు బయో ఫంగిసైడ్స్ ఇవ్వండి. ఫర్ ఎగ్జాంపుల్ జింక్ సాల్బలైజింగ్ బ్యాక్టీరియా కానీ, ఫాస్ఫేట్ సాల్బలైజింగ్ బ్యాక్టీరియా కానీ, NPK సాల్బలైజింగ్ బ్యాక్టీరియా కానీ అవి ఇవ్వండి. దానివల్ల ఏమవుతుందంటే ఫర్ ఎగ్జాంపుల్ మొక్కకు సంబంధించిన ఏవైనా హానికారక ఫంగస్ చనిపోవడానికి అవకాశం ఉంటుంది. ఇవి మనకు ఇందులో మనము శనగపిండి, బియ్యము, ఈ చెరుకు పిప్పి అన్నీ వేస్తాం కాబట్టి కాయ అనేది కాన్స్టెంట్గా మెయింటైన్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. అదొకసారి జాగ్రత్తగా గమనించండి.